నమస్తే, వెల్కమ్ టు వీటి న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మహేష్. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. వక్ఫ్ బోర్డు కార్యాలయంలో నగర మేయర్ బొంతు రామ్మోహన్ మీడియా సమావేశం. సీఎం కేసీఆర్ అన్ని రంగాల్లో అభివృద్ధి కృషి చేస్తున్నారన్న మేయర్. గోదావరి జిల్లాలో పునరావాస కేంద్రాలను సందర్శించిన మంత్రి వనిత. బాధితులతో మాట్లాడి మనోధైర్యం కల్పించిన మంత్రి. నాచుపల్లి ఐసోలేషన్ కేంద్రాన్ని సందర్శించిన మంత్రి కొప్పుల. అధికారులకు పలు సూచనలు చేసిన మంత్రి. ఖమ్మం జిల్లాలో ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న 370వ జయంతి. విగ్రహం ఏర్పాటుకు భూమి పూజ చేసిన మంత్రి పువ్వాడ. మహబూబ్ నగర్ జిల్లా గండెడు మండలంలో విషాదం. మట్టి మిద్దె కూలి తల్లితో సహా 2 చిన్నారులు మృతి. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే హైదరాబాద్ నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ కృషి చేస్తున్నారని నగర మేయర్ బొంతు రామ్మోహన్ అన్నారు. వక్ఫ్ బోర్డు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రోడ్ల విస్తరణ, నూతన రోడ్ల నిర్మాణం వంటి పలు రంగాల్లో అభివృద్ధి చేసేందుకు సీఎం కేసీఆర్ నిర్ణయించుకున్నారని, ప్రధానంగా పాత బస్తీ ఏరియాలో నిజాం కాలం నాటి నుండి ఇప్పటి వరకు ఏ అభివృద్ధి నోచుకోలేదని, సీఎం కేసీఆర్ హయాంలో నగరం అభివృద్ధి బాటలో నడుస్తుందని తెలిపారు. జీహెచ్ఎంసీ అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారని, త్వరలో పనులు ప్రారంభిస్తారని పేర్కొన్నారు. और हमारे पूरे ऑफिसर्स बल्दिया के चीफ सिटी प्लानर और लैंड एक्विजिशन और हमारे सीईओ वक्फ बोर्ड सब पूरे ऑफिसर्स मिलकर एक मीटिंग लिए हैं और जो हमारी लैंड जहाँ जहाँ इंक्रोचमेंट है वो मेयर साहब भी जो है ना हमारे को हेल्प करने के लिए रेडी है और मेयर साहब भी जो है ना पूरा वीकली और मंथली जो है ना एक मीटिंग लेकर जहाँ जहाँ हमारे वक्फ लैंड है उसको प्रोटेक्ट करने के लिए गवर्नमेंट, हमारे केसीआर साहब की गवर्नमेंट में जो है वक्फ लैंड ही रहना बोल के केसीआर साहब का भी है और हमारे मेयर साहब भी वही वर्ड यूज करे तो इंशाल्लाह जो है ना हमारी लैंड जहां जहां पर भी इंक्रोचमेंट हुई है, जो लोग मिसगाइड करके उनको पैसा भी जो लिए बात जगह तो उसको भी रिटर्न कैसा लेना बोल के कलेक्टर को भी मेयर साहब हम लोग मिलके बात करके जो है ना वो भी एक मीटिंग करके उसको रिटर्न लेने का भी काम करेंगे और मलकम चोरू की मस्जिद का भी जो है वो बाउंड्री का भी जो है ना डे आफ्टर टुमारो परसों जाके जो है वो वाल का भी फाउंडेशन रखेंगे और वाल भी उठाने का काम पूरी तरीके से पिंगा पर। और तेलंगाना गवर्नमेंट में केसीआर साहब जो है सेक्युलर गवर्नमेंट है, ये नहीं कि हिंदू मुस्लिम वैसा नहीं, हिंदू मुस्लिम सिख ईसाई सबको लेके चलने वाली गवर्नमेंट केसीआर साहब की गवर्नमेंट नंबर 1 गवर्नमेंट है पूरे इंडिया में। और इंशाल्लाह ताला हम लोग बल्दिया और वक्फ बोर्ड, HMDA, कलेक्टर, रेवेन्यू सब पूरे डिपार्टमेंट मिलके मेयर साहब की सदारत में जो है ना वक्फ लैंड को कैसा प्रोटेक्ट करना ग्रेटर हैदराबाद में पूरा प्रोटेक्ट करेंगे और बल्दिया का सपोर्ट, गवर्नमेंट का सपोर्ट और मेयर साहब का सपोर्ट, सीएम साहब का सपोर्ट लेके हम लोग हमारी लैंड को प्रोटेक्ट करेंगे. పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు మండలంలోని లోతట్టు గోదావరి తీర ప్రాంతమైన మద్దూరు లంక గ్రామాన్ని పరిశీలించారు. రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు తానేటి వనిత ప్రజలతో మాట్లాడి ఇబ్బందులు అడిగి తెలుసుకున్నారు. అధికారులందరినీ అప్రమత్తంగా ఉంచామని ప్రజలకు తెలిపారు. మద్దూరు గ్రామంలో ఉంచిన పునరావాస కేంద్రాన్ని పరిశీలించారు. నీట మునిగిన కుటుంబాలను పరామర్శించి పునరావాస కేంద్రాలకు తరలించారని మంత్రి చెప్పారు. హైక్ వచ్చింది, ఈ రోజునే మళ్ళీ డౌన్ అవడం జరిగింది. సో దానివల్ల నా ఇబ్బంది అయితే ఏమీ లేదు, ఫ్లో తగ్గుతుంది. ఈవినింగ్ కల్లా చాలా వరకు తగ్గే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెప్పడం జరిగిందని. సో ప్రజలందరూ కూడా ధైర్యంగా ఉండొచ్చు, ఎట్టి పరిస్థితుల్లోనే వాళ్ళు ఇబ్బంది పడే అవకాశం లేదు. ఎందుకంటే ఇబ్బంది పడే పరిస్థితి వస్తే ఇక్కడ ప్రభుత్వం తరపు నుండి అధికారులు అందరూ కూడా చాలా అలర్ట్గా ఉన్నారు. వాళ్ళందరినీ కూడా మ్యాక్సిమం వాళ్ళకి ఏ అవసరాలు ఉన్నాయో, ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ వచ్చినా కూడా దానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఇక్కడ కొన్ని 2 పడవలను కూడా పెట్టడం జరిగిందని, కొంతమంది గృహాలలో ఉన్న మహిళలకు ఏదైనా ఇబ్బంది అయితే వెంటనే వాళ్ళని హాస్పిటల్కి కూడా షిఫ్ట్ చేయడానికి ఇక్కడ అన్ని ఏర్పాట్లు అయితే ఉన్నాయి. ఎటువంటి ఇబ్బంది పడే పరిస్థితి అయితే ఇక్కడ లేదు. కానీ ఇలా ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు కనుక, అంటే ఈ ఫ్లో కూడా నైట్ వచ్చింది, ఇప్పుడు డే టైం కూడా కాదు. పాపం కొంతమంది వాళ్ళ థింగ్స్ అన్నీ కూడా కిందనే అన్నీ తడిచిపోయి ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. వాళ్ళు 5th ఫ్లోర్ ఉన్న వాళ్ళు 5కి వెళ్ళారు, కొంతమంది వేరే ప్లేసెస్కి వెళ్ళడం జరిగింది. సో ఇలాంటి కండిషన్స్ మనకి ఎప్పుడు ఎలా వస్తాయో తెలియదు కనుక అధికారులు చెప్పిన దానికి ప్రజానికం కూడా సహకరించాలని నేను కోరుతున్నాను. ఎందుకంటే మేము ఎన్నో ఇలాంటి వరదలు చూసాము, ఎంతో కాలంగా ఇదే గ్రామంలో ఉంటున్నాము. ఇది మాకు పెద్ద లెక్కేం కాదన్నట్టు ఇక్కడ ప్రజానికం అంతా కూడా చాలా ధైర్యంగా ఉన్నారు. సో
సో మీరు ధైర్యంగా ఉండాలి. అట్ ద సేమ్ టైం అధికారులు చెప్పిన దానికి కూడా మీరు ఒబే అయితే బాగుంటుంది. ఎందుకంటే పరిస్థితులు ఎప్పుడు ఎలా ఉంటాయి అన్నది తెలియదు కనుక. కానీ ప్రస్తుతానికైతే ఇప్పుడు గత 2-3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల గోదావరి నది ప్రవాహము పెరగడం జరిగిందండి. దానివలన మన కొవ్వూరు నియోజకవర్గంలో ఉన్న గోపాతం రేవులు, అట్లానే ఇక్కడ కొవ్వూరు రూరల్ మండలానికి వచ్చేసరికి మద్దూరులంక గ్రామంలో అన్ని హౌసెస్లో కూడా నీరు చేరడం జరిగిందండి. అంటే చాలా వరకు అంటే గ్రౌండ్ ఫ్లోర్ వరకు రావడం జరిగింది. ఇక్కడ ఉన్న ఎవరైతే ఈ ఇబ్బంది పడుతున్న వారు ఉన్నారో వాళ్ళందరినీ కూడా సురక్షితమైన ప్రాంతాలకు చేర్చడం జరిగింది. ఈ రోజున అంటే ఈ ఫ్లో అనేది ఇక్కడున్న గ్రామస్తులతో మాట్లాడితే వాళ్ళందరూ చెప్పేది ఏంటి, ఇది మినిమం అని వాళ్ళు చాలా ధైర్యంగా చెప్తున్నారు. కానీ ఇక్కడ అధికారులు అందరూ కూడా చాలా అలర్ట్గా ఉన్నారు. వాళ్ళందరూ ఇక్కడున్న ఏదైతే హౌసెస్ మునిగిపోయి ఉన్నాయో వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు చేర్చడం, వాళ్ళకి కావాల్సిన భోజన సదుపాయాలన్నీ కూడా అరేంజ్ చేయడం జరిగిందండి. అంతేకాకుండా ఈ మునిగిపోయిన హౌసెస్లో ఉన్న వాళ్ళందరికీ కూడా రేషన్ ఇవ్వడం జరుగుతుంది. నాచుపల్లిలో ఏర్పాటు చేసిన ఐసోలేషన్ కేంద్రాన్ని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పులేశ్వర్ జేఎన్టీ సందర్శించారు. కరోనా వైరస్ నేపథ్యంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఐసోలేషన్ వార్డును పరిశీలించారు. వైద్యులు, సిబ్బంది 24 గంటలు అందుబాటులో ఉండాలని, అవసరమైన సదుపాయాలు కల్పించాలని సూచించారు. జిల్లాలో ఐసోలేషన్, క్వారంటైన్ కేంద్రాలు, పడకల సంఖ్య, సదుపాయాలు తదితర విషయాలపై జిల్లా కలెక్టర్ను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ జి రవి, ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, జిల్లా వైద్యాధికారి బుప్పాల శ్రీధర్, కొడుమ్యాల ఫ్యాక్స్ చైర్మన్ రాజా నరసింగరావు, సర్పంచుల ఫోరం అధ్యక్షులు కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. రోజుకు ప్రబలుతున్నటువంటి ఈ కోవిడ్ పేషెంట్స్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అనేక ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే జగిత్యాల జిల్లాకు సంబంధించి కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. ప్రతి జిల్లా కేంద్రంలో ఖచ్చితంగా ఉండాల్సినటువంటి అన్ని సౌకర్యాలు జిల్లా హాస్పిటల్లో ఇప్పటికే దాదాపుగా ఎంతమంది పేషెంట్స్ వచ్చినా వాటిని అడ్మిషన్ చేసుకొని ప్రత్యేకంగా చికిత్స చేయడం కోసం ఏర్పాట్లన్నీ చేయడంతో పాటు దాదాపుగా ఒక ఐసీయూ బెడ్స్ కూడా 10 బెడ్స్ వరకు అన్ని సౌకర్యాలతో కలిపి జగిత్యాల జిల్లా హాస్పిటల్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ హాస్పిటల్లో ఉండకుండా హోమ్ ఐసోలేషన్లో కూడా ఉండకుండా మరి వాళ్ళు పాజిటివ్ వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో తప్పనిసరిగా వాళ్ళు బయట ఉండాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు, పెద్ద సంఖ్యలో వచ్చినప్పుడు కూడా దాన్ని ఎదుర్కోవడం కోసం జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా మా డిఎంఎన్హెచ్ఓ గారు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకొని ఇక్కడ జేఎన్టీలో దాదాపు ఇప్పటికే ఒక 100 బెడ్స్ రెడీ చేయడం జరిగింది. అవసరం అనుకుంటే ఇంకా 200 బెడ్స్ను కూడా మనం ఎప్పుడైనా మరి ఒకవేళ తీవ్రత పెరిగినట్టయితే దాన్ని ఎదుర్కోవడం కోసం సిద్ధంగా ఉన్నాం. ఈరోజు ఇక్కడికి రావడం కారణం కూడా ఏంటంటే సౌకర్యాలు ఏ విధంగా ఉన్నాయి, తర్వాత ఏర్పాటు చేసినటువంటి ఆ బెడ్స్ కానీ, వీళ్ళ ఫుడ్ సిస్టమ్ కానీ, తర్వాత వాళ్ళకి ఇచ్చే మెడికల్ కిట్స్ కానీ సరైనటువంటి పద్ధతిలో ఉన్నాయా లేవా, తర్వాత ఇక్కడ మెడికల్ ఫెసిలిటీ కూడా ఎట్లా ఉన్నది, తర్వాత ఎవరు దీన్ని పర్యవేక్షిస్తున్నారు, కరెక్ట్గా డాక్టర్స్ వచ్చి చూస్తున్నారా లేదా ఒకసారి చూసుకోవడం కోసం. ప్రస్తుతం 11 మంది పేషెంట్స్ మాత్రమే ఇక్కడ అడ్మిషన్లో ఉన్నారు. కానీ ఇది తీవ్రత పెరిగినా రేపు ఏ రకమైన పరిస్థితినైనా ఎదుర్కోవడం కోసం మరి 100 బెడ్లు మనం ఏర్పాటు చేసుకున్నాం. అవసరమైతే పెంచే అవకాశం కూడా ఉన్నది కాబట్టి దీన్ని ఒక్కసారి పరిశీలించి వెళ్ళడానికి ఇక్కడికి రావడం జరిగింది. తప్పనిసరిగా మా జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా మరి వైద్యాధికారులు అందరూ కూడా ఇక్కడ ఉన్న మా గౌరవ శాసనసభ్యులు మేము ఒక కోఆర్డినేషన్తో జగిత్యాల జిల్లాలో ఏ మేరకు వీలైతే ఆ మేరకు దీన్ని ఈ తీవ్రత తగ్గించడం కోసం ఎవరైతే పాజిటివ్ వచ్చినటువంటి వాళ్ళను మరి ట్రీట్ చేసి వాళ్ళను సకాలంలో మళ్ళీ సాధారణ స్థితికి చేరుకునే విధంగా చర్యలను కూడా తీసుకోవడం జరుగుతుంది.
తెలంగాణ దళిత బహుజన విప్లవ వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న 370వ జయంతి సందర్భంగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఖమ్మం లకార ట్యాంక్ బండ్పై పాపన్న విగ్రహం ఏర్పాటుకు భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, మేయర్ పాపాలాల్, సూడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్, డీసీసీబీ చైర్మన్ కురాకుల నాగభూషణం తదితరులు పాల్గొన్నారు. ప్రమాదవశాత్తు మట్టి మిద్దె కూలి తల్లితో సహా 2 చిన్నారులు మృతి చెందిన ఘటన మహబూబ్నగర్ జిల్లా గండేడు మండల పరిధిలోని పగిడ్యాల గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన జొన్నల శరణమ్మ, పెద్ద కుమార్తె భవానీ, చిన్న కుమార్తె వైశాలి ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో వర్షం కురిసింది. వర్షానికి మట్టి మిద్దె తడిసి ఒక్కసారిగా కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఇంట్లో నిద్రిస్తున్న తల్లితో పాటు 2 చిన్నారులు అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. సమాచారం తెలుసుకున్న అదనపు కలెక్టర్ ఈటా రామారావు, ఎస్సీ రాజేశ్వరి, ఆర్డీఓ శ్రీనివాస్, తహసీల్దార్ జ్యోతి ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సంతోషంగా ఉన్నప్పుడు అందరూ పక్కనే ఉంటారు. కొంచెం కష్టం రాగానే చెప్పుకోవడానికి ఒకరు కూడా పక్కన ఉండరు. అలా అని అందరినీ అనుకోవడం ఎందుకు? ఒక్కసారి మనం కూడా అలానే చూస్తుంటాం. కానీ ఈ తాబేలు మాత్రం అలా చేయలేదు. ఒడ్డున ప్రాణాలతో కొట్టుకుంటున్న చేపను నీటిలోకి లాగి తన ప్రాణాలను కాపాడింది తాబేలు. చేప శరీరం అంతా రాతి మీద ఉంటుంది, తల మాత్రం నీటిలో ఉంటుంది. దాన్ని పట్టుకొని నీటిలోకి లాగింది. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలంలోని పలు గ్రామాలను జిల్లా కలెక్టర్ విపి గౌతమ్ సందర్శించారు. ప్రభుత్వ అధికారులతో కలిసి గ్రామాలలో జరుగుతున్న అభివృద్ధి పనులు పరిశీలించారు. రైతు వేదిక భవనం, పల్లె ప్రగతి వనాన్ని పరిశీలించి పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. పచ్చదనం, పారిశుద్ధ పనులు, డంపింగ్ యార్డ్, శ్మశాన వాటిక పలు అభివృద్ధి పనులు అధికారులతో సమన్వయం చేసుకుంటూ వీలైనంత త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ సర్పంచ్కు సూచించారు. ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండల కేంద్రంలోని మారుమూల గ్రామాలను ఇచ్చోడ సిఐ భరత్, నేరడిగొండ ఎస్ఐ సుమన్ సందర్శించారు. మండల కేంద్రం నుండి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. మార్గ మధ్యంలో భారీ వర్షాలకు విరిగిపడిన వృక్షాలను సిబ్బందితో కలిసి తొలగించి సరుకులు అందజేశారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణంలో వినాయక చవితి నవరాత్రులను పురస్కరించుకొని గణేష్ మండపాల నిర్వాహకులతో డీఎస్పీ సత్యనారాయణ రాజు సమావేశం నిర్వహించారు. కరోనా నేపథ్యంలో ఉత్సవాలను 5 రోజుల్లో ముగించుకోవాలని సూచించారు. మండపాల వద్ద ఎలాంటి తీర్థప్రసాదాల వితరణ చేయరాదని తెలిపారు. జనసమూహం ఉండేలా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐ రవీందర్ రెడ్డి, ఎస్ఐ సందీప్, ఆయా గ్రామాల సర్పంచులు, పెద్దలు పాల్గొన్నారు. మీకు ఆల్రెడీ తెలుసు, మనకు రాబోయే 22వ తారీఖు గణేష్ పండుగ ఉన్నది కాబట్టి ఆ సందర్భంగా ఈ నారాయణఖేడ్ పరిధిలో ఉన్నటువంటి గణేష్ మండప నిర్వాహకులను అందరినీ పిలవడం జరిగింది. అలాగే సర్పంచులు, ఇతరత్ర పెద్ద మనుషులందరినీ ఇక్కడికి పిలిచి గణేష్ సందర్భంగా గవర్నమెంట్ ఇచ్చిన సూచనలను వాళ్ళకు తెలియజేయడానికి కానీ ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మన సబ్ డివిజన్ వైజ్ కూడా అందరు ఎస్ఐలు కూడా పిలిచి అందరు గణేష్ మండప నిర్వాహకులకు ఈ గణేష్ సందర్భంగా అంటే ఈసారి కోవిడ్-19 ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా 3 feet కన్నా విగ్రహం పెట్టొద్దని చెప్పేసి, తర్వాత ఆల్మోస్ట్ అన్ని ఇంటికే పరిమితం కావాలి, ఎట్టి పరిస్థితుల్లో మండపాలకు కూడా వద్దని చెప్పి గవర్నమెంట్ ఇచ్చిన సందర్భంగా ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా మట్టి గణపతులను ప్రిఫర్ చేస్తూ ఇంట్లోనే పెట్టుకొని గణేష్ ఉత్సవాలు పీస్ఫుల్గా కోవిడ్-19 నిబంధనలు పాటిస్తూ సామాజిక దూరం, మాస్కులు పెట్టుకుంటూ పీస్ఫుల్గా చేయాలని చెప్పి మేము కూడా ఇప్పుడు ఈ నిర్వాహకులకు అందరికీ తెలియజేయడం జరిగింది. అందులో భాగంగానే వాళ్ళకి చెప్పడం జరిగింది ఏంటంటే ఎటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు కానీ, అన్నదాన కార్యక్రమాలు కానీ, ప్రసాద వితరణలు, తర్వాత తీర్థ ప్రసాదాలు ఇటువంటివి ఏవి కూడా ఈ సందర్భంగా వద్దని చెప్పడం జరిగింది. ఈ కోవిడ్-19 దృష్ట్యా ప్రజలందరూ కూడా దీనికి అందరూ ఒప్పుకున్నారు. ఇప్పుడు జరుగుతున్న సంఘటనలు చూస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా ప్రజలు ఇచ్చిన సూచనలు, సలహాలను ఖచ్చితంగా పాటిస్తామని మాకు తెలియజేశారు. కాబట్టి మా వంతుగా మేము గణేష్ సందర్భంగా చెప్పాము. ఈసారి 5 రోజులకు మించి కూడా ఎట్టి పరిస్థితుల్లో ప్రజలే వాలంటీర్గా చెప్తున్నారు. 3 రోజులకే పరిమితం అయిపోయి గణేష్ను తీసేస్తామని చెప్తున్నారు. కాబట్టి ప్రజలందరికీ మళ్ళొకసారి మీ మీడియా తరఫున సబ్ డివిజన్, నారాయణఖేడ్ సబ్ డివిజన్ ప్రజలందరికీ తెలియజేయడం విధంగా గవర్నమెంట్ సూచనలు తూచా తప్పకుండా పాటిస్తూ గణేష్ నిమజ్జన ఉత్సవాలను ప్రశాంతంగా కోవిడ్-19 ఉన్నందుగా నియమ నిబంధనలు పాటిస్తూ జరుపుకోవాలని చెప్పి మా పోలీస్ శాఖ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. కొన్ని జిల్లాల్లో ఎవరు వాళ్ళ ఇంట్లోనే పెట్టుకోవాలని చెప్పేసి గవర్నమెంట్ విజ్ఞప్తి చేసింది. కాబట్టి ప్రజలందరూ కూడా గవర్నమెంట్ ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తారని ఆశిస్తూ మేము కూడా వాళ్ళకి ఆ విధంగా గైడ్ చేశాము.
ఆ విధంగా జరిగేటట్టు కూడా మేము కూడా చూసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఆదిలాబాద్ పట్టణంలోని రోడ్డు సమస్యలపై కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వినూత్న నిరసన చేపట్టారు. ప్రధాన రహదారిపై బురదతో నిండిపోయిన గుంతల్లో వరి నాటు వేస్తూ నిరసన వ్యక్తం చేశారు. 3 నెలల ముందు నిర్మించిన రోడ్లన్నీ గుంతలమయంగా మారాయని, నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా ప్రభుత్వం కాంట్రాక్టర్లు అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. ఆదిలాబాద్లో ఎమ్మెల్యేగా జోగు రామన్న, అతని కుమారుడు ప్రేమేందర్ మున్సిపల్ చైర్మన్గా అవినీతికి ప్రాముఖ్యతనిస్తూ పట్టణ అభివృద్ధిని పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఆదిలాబాద్లో ఇప్పుడు చూసిన మీడియా ముందు ఆ రోడ్లు చూపెట్టినాం. ఆదిలాబాద్ ప్రజలు చాలా ఇబ్బందిలో ఉన్నారు. అందరి డిమాండ్ ఒకటే, వెంటనే ఆదిలాబాద్లో నేతాజీ చౌక్లైనా కానీ, అంబేద్కర్ చౌక్లైనా కానీ, వినాయక్ చౌక్లో కానీ, మన మల్టీపర్పస్ గ్రౌండ్ ముందైనా కానీ రోడ్డు పరిస్థితి చాలా ఘోరంగా ఉన్నది. అందుకే కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఇక్కడ ప్రొటెస్ట్ చేస్తుంది. మా ప్రొటెస్ట్ విచిత్రంగా ఎందుకున్నదంటే, మా రోడ్ల మీద మేము వ్యవసాయం చేయొచ్చు. ఇవాళ మా కాంగ్రెస్ పార్టీ మొత్తం టీం వచ్చి ఇక్కడ వరి నాటినాం. అందుకే కేటీఆర్ గారిని, కేసీఆర్ గారిని బంగారు తెలంగాణ అంటే ఇదే తెలంగాణ. మరి జోగురామన్న తన కొడుకుకి మున్సిపల్ చైర్మన్ చేసుకున్నాడు. మా ఆదిలాబాద్ రోడ్డు పరిస్థితి చూడండి. చైర్మన్ ఇన్ని రోజులైంది. ముందు నుంచే ఈయన 3 సార్లు ఎమ్మెల్యే గెలిచిండు, 4 సార్లు గెలిచిండు, 3 టర్మ్ అయిపోయింది. ఇవాళ 15 సంవత్సరాల నుంచి ఆదిలాబాద్ లో ఎమ్మెల్యే జోగురామన్న ఉన్న మా పరిస్థితి ఇట్లా ఉన్నది, మా రోడ్డు పరిస్థితి ఇట్లా ఉన్నది. నేతాజీ చౌక్ వాసులు మొన్ననే ఫోన్ చేసి 2 పడిపోయినారు సార్. మొన్న ఒక ఆటో పడిపోయింది, మొన్న ఒక కార్ అయినా కింద చేసికి తలికి చేసి బెండ్ అయింది. ఈ పరిస్థితి ఆదిలాబాద్ లో ఉన్నది. వీళ్ళు వట్టి కమిషన్ కి, దేనికి కమిషన్ వస్తుంది అదే పని చేస్తున్నారు, లేకుంటే పైసలు వసూలు చేస్తున్నారు. నేను కలెక్టర్ మేడం ని, మున్సిపల్ కమిషనర్ ని డిమాండ్ చేస్తున్నా. మేము ఇన్సూరెన్స్ కడుతున్నాం, మేము రోడ్ ట్యాక్స్ కడుతున్నాం, మేము మున్సిపల్ ట్యాక్స్ కడుతున్నాం. ఈ పరిస్థితిలో ఉంటే ఆదిలాబాద్ ఎట్లా నడిపేయాలని కాంగ్రెస్ పార్టీ వెంటనే డిమాండ్ చేస్తుంది. వెంటనే రోడ్లు మంచిగా చేసి బంగారు తెలంగాణ చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్. సర్వాయి పాపన్న గౌడ్ 370వ జయంతి వేడుకలు నిర్మల్ జిల్లా కుబిరి మండలంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు పుప్పాల పీరాజు మాట్లాడుతూ సర్వాయి పాపన్న సేవలను కొనియాడారు. కేవలం చిన్న కుటుంబంలో, చిన్న కులంలో పుట్టినప్పటికీ వారి కులస్తులను వెంట తీసుకొని ఆ రాచరిక పరిపాలనను ఎత్తి చూపిస్తూ వారి నాటి నుంచి నేటి వరకు మన చరిత్ర చూసినట్టయితే ఎందరో మహానుభావులు ఈరోజు చరిత్రలో నిలిచిపోయి వారి జీవితాన్ని ఈరోజు దారాదత్తం చేసినటువంటి మహానీయులు మన సర్దార్ పాపన్న గౌడ్ గారు. మరి వారి జయంతులు, ఈరోజు వర్ధంతులు మనం చేసుకోవడం ఎంత ముఖ్యమో, వారి ఆశయాలను కూడా ఈరోజు మనము ఏ విధంగా అయితే వారు జీవితాన్ని దారాదత్తం చేసినారో, మరి మొఘల సామ్రాజ్యం ఆ రోజు రాజకీయ పరిపాలనను ఎత్తి చూపిస్తూ మరి ఈరోజు తెలంగాణకు కూడా ఆదర్శప్రాయుడైన సర్దార్ పాపన్న గౌడ్ గారు. ఎందుకంటే ఆయన ఆశయాలు కూడా అదే. ఈరోజు రాష్ట్రం కోసం ఏ విధంగా అయితే మనము తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడుకొని తెచ్చుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని ఆ రోజు వారు కూడా ఎందరో మహానుభావులు ఇట్లా వెనుక నుండి మన రాష్ట్రం కోసానికి, మన రాజ్యాధికారం కోసానికి కొట్లాడిన సందర్భాలు ఈరోజు మనం జయంతి సందర్భంగా గుర్తు చేసుకో తప్పదు. కాబట్టి అదేవిధంగా మన మండలంలో కుల సంఘాల, మరి గౌడ సంఘాల అధ్యక్షులు ఉన్నారు, మరి కుల సంఘాల సభ్యులందరూ ఉన్నారు. మరి నాకు కనకన్న గౌడ్ గారు గత 4-5 సంవత్సరాల నుంచి ఈ విగ్రహం పెడదామని చెప్పేసి కూడా ప్రతిసారి గుర్తు చేస్తా ఉన్నారు. కానీ కొంచెం ఇబ్బందుల మూలంగా తనకు ఒకసారి కూడా నేను ప్లేస్ కూడా చూపించడం జరిగింది. కానీ ఇంకా కొన్ని ఇబ్బందుల వల్ల అది పట్టలేకపోయినాం. ఖచ్చితంగా ఇట్లాంటి మహనీయుల యొక్క మరి మనకు స్ఫూర్తి కావాలంటే, భవిష్యత్ తరాలకు మనం అందించాలంటే ఇట్లాంటి యొక్క మహనీయుల యొక్క విగ్రహాలను మన మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన చాలా అవసరం ఉంది. కాబట్టి మరి పెద్దలందరూ ఇక్కడ వచ్చేసినారు, ఉన్నారు, వారి దృష్టి కూడా తీసుకుపోతున్నాం. మరి ఇట్లాంటి మహనీయుల యొక్క చరిత్ర మనం మరవరాదు. మరి భవిష్యత్తు తరాలకు అందించాలంటే ఇట్లాంటి విగ్రహాలు మనం తప్పకుండా మండల కేంద్రంలో ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి మన సంఘాల తరఫు నుంచి నేను కూడా మరి ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ కూడా సిఫారసు చేస్తా ఉన్నా, దయచేసి మనం అందరం కలిసి ఒక మంచి ప్లేస్ ను గుర్తించి ఈ మహానుడి యొక్క విగ్రహం వచ్చే సంవత్సరం జయంతి వరకు ఏర్పాటు చేసుకుందామని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఇచ్చిన అవకాశం. ఇక సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలంలో జిల్లా కలెక్టర్ హనుమంతరావు పర్యటించారు. ఈ సందర్భంగా పలు గ్రామాల్లో నిర్మిస్తున్న వైకుంఠధామం పనులను ట్రాక్టర్లో వెళ్లి పరిశీలించారు. పనులను వేగవంతం చేయాలని అధికారులను, కాంట్రాక్టర్లను ఆదేశించారు. susah.
జాతర చేయాలి మీ ఊరు కదా, నీకే అర్థమైంది చూడు ఇట్లా. ఏం పేరు శశికుమార్, చాదస్తం చేయకు. సాయిల్ బాలేదని రెండు కూడా రేకులు వేసేసాయి. లోని కుర్తిలో ఉన్నా నేను. వరంగల్ రూరల్ జిల్లా చెన్నారావుపేట మండలంలో వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో కరోనా వైరస్పై అవగాహన కార్యక్రమం చేపట్టారు. జాగృతి పోలీస్ కళా బృందం చెన్నారావుపేట పోలీసు వారి ఆధ్వర్యంలో కరోనా వైరస్ లక్షణాలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సైబర్ క్రైమ్స్, రోడ్డు ప్రమాదాలు, డయల్ 100 సీసీటీవీ కెమెరాలు, వాటి ఉపయోగాలు, హరితహారం తదితర అంశాలపై పాటల ద్వారా అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో చెన్నారావుపేట ఏఎస్ఐ బాలోజీ, రామకృష్ణ, ఉపేందర్, సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మాల మానేరు ప్రాజెక్టు పర్యాటక శోభ సంతరించుకుంది. గత 4 రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో సిద్దిపేట జిల్లా కుడివెల్లి వాగు, కామారెడ్డి జిల్లా పాల్వంచ వాగులు ఉధృతంగా ప్రవహించడంతో నర్మాల మానేరు ప్రాజెక్టు పరవళ్లు తొక్కుతుంది. 2 వాగుల నీటి ప్రవాహం వచ్చి చేరడంతో ప్రాజెక్టు పూర్తి నీటి మట్టం 2.2 టీఎంసీలు గాను 1.4 టీఎంసీలు పెరగడం జరిగింది. దీనితో ప్రాజెక్టును చూడడానికి వచ్చే సందర్శకుల తాకిడి కూడా పెరిగింది. ప్రాజెక్టు చూడడానికి పర్యాటకులు చుట్టుపక్కల మండలాల నుండి వస్తున్నారు. మానేరు ప్రాజెక్టు జలకళ సంతరించుకోవడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నర్మాల గ్రామంలో ఉన్నటువంటి ఎగువ మానేరు 4 సంవత్సరాల నుంచి కూడా ఫుల్ఫిల్గా నిండలేదు. ఈ సంవత్సరం దగ్గర దాకా వచ్చింది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజలు, రైతులు కానీ అందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ గత వారం రోజు నుంచి పడుతున్న వర్షాల వలన ఎగువ మానేరు చివరి దశ ప్రవహించడానికి చివరి దశకు రావడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఈ డ్యామ్ చూడడానికి కూడా మన జిల్లా ప్రజలు కూడా చాలామంది రావడం జరుగుతుంది. అందరూ కూడా సంతోషంగా ఈ యొక్క వాతావరణం చూసి సంతోషపడడానికి పిల్లలు, పెద్దలు అందరూ కూడా రావడం జరుగుతుంది. ఈరోజు రేపు ఈ యొక్క డ్యామ్ ఫుల్ అయ్యి డ్యామ్ ఫ్లోయింగ్ కావాలని కోరుకుంటా ఉన్నాం. ఇక్కడ ఉన్న రైతులు కూడా అందరూ సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ చూడడం కూడా ఆహ్లాదకరంగా ఉంది వాతావరణం. పిల్లలు, పెద్దలు అందరూ వచ్చి ఇక్కడ ఎంటర్టైన్మెంట్ చేయడానికి మంచి ప్లేస్గా ఉంది. ఇది చాలా సంతోషమైన విషయం. ఇంకే ఉద్దేశం ఏంటంటే చాలామంది యువత కానీ చాలామంది ఇక్కడికి రావడం జరుగుతూ ఉంది. ఇక్కడ వచ్చినటువంటి ప్రజలు ఏం చేయాలంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. పిల్లలు కానీ పెద్దలు కానీ డ్యామ్ పైకి చూడడానికి కానీ సెల్ఫీలు తీయడం కానీ ఉండొద్దు అని చెప్పేసి నా యొక్క అభిప్రాయం. ఎందుకంటే ఇప్పుడు యువత ఏం చేస్తారంటే సెల్ఫీల కోసం డ్యామ్ పై ఎక్కడం దిగడం చేస్తూ ఉన్నారు. గత ఇంతకుముందు సంవత్సరం చాలాసార్లు కూడా యువత డ్యామ్లో దుంకి ప్రాణాలు పోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అటువంటిది జరగకుండా జాగ్రత్తగా ఉండాలని నా యొక్క అభిప్రాయం. అదేవిధంగా ఈ వాతావరణం ఇంకా పోలీస్ ప్రొటెక్షన్స్ కానీ వాళ్ళు కొంచెం బందోబస్తుగా ఉండి ఎటువంటి అవాంతరాలు జరగకుండా చూడాలని మా యొక్క అభిప్రాయం. కరోనా నేపథ్యంలో మండలంలోని అన్ని గ్రామాల్లో వినాయక చవితి వేడుకలను నిరాడంబంగా నిర్వహించుకోవాలని వికారాబాద్ జిల్లా దరూర్ మండలం సిఐ మురళీకుమార్ అన్నారు. పోలీస్ స్టేషన్ ఆవరణలో ఆయన నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. వేడుకల్లో అన్నదానాలు చేయకూడదని, ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని సూచించారు. నమస్కారం. దరూర్ మండల ప్రజలకి, కొట్పల్లి, బంటారం మండల ప్రజలందరికీ కూడా నమస్కారం. ఈ నెల 22వ తేదీ నుంచి వినాయక ఉత్సవాలు జరుపుకోబోతున్నాం. దాంట్లో భాగంగా ప్రతి సంవత్సరం ఎంతో ఘనంగా వినాయక ఉత్సవాలను జరుపుకునేవి. కానీ ఈ సంవత్సరం కరోనా వల్ల గత సంవత్సరం, అంతకుముందు సంవత్సరం లాగా పెద్ద ఎత్తున జరుపుకోవడానికి వీలు లేకుండా పోయింది. ప్రజెంట్ సిచ్యువేషన్లో కరోనా అనేది గల్లీలో, గ్రామాల్లో కూడా విస్తరించి ఉంది. సో అటువంటి కరోనా బారిన మనము, మనతో పాటు సమాజము, మన కుటుంబ సభ్యులు ఎవరు కూడా పడకుండా ఉండాలంటే ఈ యొక్క సంవత్సరం కరోనా నిబంధనలకు అనుగుణంగా గణేష్ ఉత్సవాలను జరుపుకోవాలని పోలీస్ వారి తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. దీంట్లో భాగంగా వీలైనంత వరకు గ్రామానికి ఒకే విగ్రహాన్ని ఏర్పాటు చేసుకొని దానినే అందరూ కలిసి పూజించుకుంటే బాగుంటుంది. అదేవిధంగా ఎటువంటి షెడ్లు కానీ అవి కానీ వేయకుండా టెంపుల్లో కానీ ఎక్కడైనా పెట్టుకొని ఒకే విగ్రహాన్ని పెట్టుకుంటే వీలైనంత వరకు, సాధ్యమైనంత వరకు ఇళ్ళలో పెట్టుకొని పూజించుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. అదేవిధంగా లౌడ్ స్పీకర్లు కానీ, మైక్ సెట్లు కానీ ఎటువంటి పర్మిషన్ లేదు. సాధ్యమైనంత వరకు మట్టి విగ్రహం పెట్టుకుంటే చాలా మంచిది.
అదేవిధంగా ఊరేగింపులకు కానీ అన్నదానాలకు కానీ ఈ సంవత్సరం పర్మిషన్ లేదు. తక్కువ సంఖ్యలో వీలైనంత వరకు తక్కువ సంఖ్యలో పాల్గొని ఈ సంవత్సరం గణేశోత్సవాలను జరుపుకోవాలని, ఈ కరోనా వ్యాప్తి చెందకుండా మనవంతు ప్రయత్నం చేయాలని తారూరు మండల ప్రజలకు అందరికి కూడా పోలీసు వారి తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం పోతుగల్ గ్రామంలో శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయం భూమిలో అక్రమంగా ప్రభుత్వ భవనాలు నిర్మించడంతో స్థానికంగా ఆందోళన నెలకొంది. గ్రామ యువజన సంఘాల అధ్యక్షులు బీజేపీ నాయకులు కోలా కృష్ణగౌడ్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. దేవాదాయ శాఖ అనుమతులు లేకుండా దేవాలయ భూమిలో రైతు వేదిక నిర్మాణం చేపట్టారని ఆరోపించారు. దీనిపై చర్యలు తీసుకోవాలని ముస్తాబాద్ తహసీల్దార్కు వినతి పత్రం సమర్పించారు. ఈరోజు పోతుగల్ గ్రామంలో శ్రీ సీతారామచంద్ర స్వామి వారి భూమిలో ప్రభుత్వం అక్రమ కట్టడాన్ని హిందూ బంధువులందరూ మరియు అలాగే భారతీయ జనతా పార్టీ తరఫున మేము ఇక్కడ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. 600 సంవత్సరాల క్రితం నాటి దేవాలయానికి సంబంధించిన భూములు చాలా ఇప్పటివరకు అన్యక్రాంతమయ్యాయి. అందులో భాగంగా ఇప్పుడు మనకు గవర్నమెంట్ సర్వే ప్రకారం ఇప్పుడు మనకు ఒక 21 ఎకరా భూమి ఉన్నట్టు కనబడుతుంది. అయినా కానీ ప్రజెంట్ ఇప్పుడు మనము చూస్తే మాత్రం అక్కడ ఎక్కడ భూమి లేనటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు రామాలయం గుడికి దగ్గరలో ఉన్నటువంటి భూమిలో ఇంతకుముందు ప్రగతి భవనం కట్టారు. అది అప్పుడు ఏమన్నారంటే ఫంక్షన్ హాల్కి వనకొస్తుంటే ఊరందరికి వనకొస్తారని ఉద్దేశాన్ని అనుకున్నాం. కానీ అది ఇప్పుడు ఆ కట్టడం పూర్తిగా అది అసంపూర్తిగా అలాగే వదిలేశారు. 3 ఎకరాలన్నర ప్లేస్ లో శ్మశాన వాటికి కట్టారు. అది కూడా ఇంతవరకు ఇంకా అది పూర్తిగా నిర్మాణము కానేగాలేదు. ఇప్పుడు ఇదే ప్లేస్ లో మళ్ళా రైతు వేదిక నిర్మాణం చేపట్టడం జరిగింది. దేవాదాయ శాఖకు అనుమతి లేకుండానే గ్రామ పంచాయతీ తీర్మానం చేసి ఇక్కడ నిర్మాణం చేపడుతున్నారు. కాబట్టి మేము అందరం గ్రామ యువత తరఫున హిందూ బంధువులు అందరూ దేవాలయ భూములను కాపాడే ఉద్దేశం కొద్ది ఇక్కడ మేము సామరస్యంగా ఇక్కడ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ప్రభుత్వం ఏదన్నా భవనాలు కట్టాలనుకుంటే, ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఏదన్నా భవనాలు కట్టాలనుకుంటే గ్రామ పంచాయతీ ఆధీనంలో ఉన్నటువంటి ప్రభుత్వ భూములలో కట్టండి. కానీ దేవాదాయకు సంబంధించిన భూములలో కట్టకుండా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ మనోభావాలు దెబ్బతీయకండి. దయచేసి దేవాదాయ శాఖకు సంబంధించిన భూములలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకుండా ఇప్పుడు తవ్విన గుంతలను వెంటనే పూర్తి చేసి గ్రామ పంచాయతీకి సంబంధించిన భూములలో ఈ ప్రభుత్వ భూములు నిర్మించాలని పోతుగల్ గ్రామ యువత తరఫున నేను కోరుకుంటున్నాను. జై శ్రీరామ్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వక్ఫ్ బోర్డు కార్యాలయంలో నగర మేయర్ బొంతు రామ్మోహన్ మీడియా సమావేశం. సీఎం కేసీఆర్ అన్ని రంగాల్లో అభివృద్ధి కృషి చేస్తున్నారన్న మేయర్. గోదావరి జిల్లాలో పునరావాస కేంద్రాలను సందర్శించిన మంత్రి వనిత. బాధితులతో మాట్లాడి మనోధైర్యం కల్పించిన మంత్రి. నాచుపల్లి ఐసోలేషన్ కేంద్రాన్ని సందర్శించిన మంత్రి కొప్పుల. అధికారులకు పలు సూచనలు చేసిన మంత్రి. ఖమ్మం జిల్లాలో ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న 370వ జయంతి. విగ్రహం ఏర్పాటుకు భూమి పూజ చేసిన మంత్రి పువ్వాడ. మహబూబ్ నగర్ జిల్లా గండెడు మండలంలో విషాదం. మట్టి మిద్దె కూలి తల్లితో సహా 2 చిన్నారులు మృతి. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.